పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అండి. మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా! రోటి పచ్చడి అంటే ఒకసారి అండి తిరుపతి వెళ్తుంటే మధ్యదారిలో ఎక్కడో భోజనానికి ఆగాం. ఏమిటో పెద్ద పెద్దవి రెస్టారెంట్స్ కనపడ్డప్పుడు మా పిల్లలకి ఆకలేయలేదు. ఒక బుజ్జి చిన్నది చాలా పాకలా ఉంది. ఏదో ఒకటి తిందామంటే సరే వెళ్ళాం. పిల్లలేమో థాలీ లాంటిది ఏముందమ్మా అంటే భోజనం ఉంది మేడం. సరేలే. మేము చపాతీలు ఉన్నాయంటే సరే చపాతీలు అనుకున్నాం. మేము 2 చపాతీలు తీసుకున్నాం. పిల్లలు రైస్ తీసుకున్నారు. ఆవిడేదో పచ్చడేసింది. మా వాడు మళ్ళీ అదే పచ్చడి వేయమని వేయించుకుంటున్నాడు. ఏంట్రా అంత ఎక్కువగా తింటున్నాడమ్మా, ఎంతో బాగుంది పచ్చడి అన్నాడు. ఏం పచ్చడి అని అడిగితే మీరు కూడా రొట్టెల్లోకి బాగుంటుందని చపాతీలోకి ఆవిడ పచ్చడి వేసింది. ఏంటంటే ఆవిడ ఏం చెప్పింది, శనక్కాయల చట్నీ. కాసేపు అర్థం కాలేదండి, తర్వాత అర్థమైంది. శనక్కాయలు అంటే ఇగో వేరుశెనక్కాయలు, పల్లీల పచ్చడి. ఎట్లా చేశారమ్మా అని అడిగాను. ఎప్పుడో లేండి 7-8 ఏళ్ళు అన్నాడు. ఆవిడ 2 రకాలుగా చేస్తాము, ఒకటి ఇంట్లో చేసుకునేది, రెండోది హోటల్లో చేసేది అని చెప్పింది. ఆ 2 ఇప్పటికీ చేస్తూనే ఉన్నానండి నేను. అంతకుముందు పల్లీ చట్నీని అన్నంలోకి తింటారని నాకు ఊహ కూడా లేదు. పల్లీల చట్నీ అంటే కేవలం దోశల్లోకి ఇడ్లీలోకి మాత్రమే. కానీ ఆ 2 రోటి పచ్చళ్ళు ఎంత హాయిగా ఉంటాయో. వేయించిన పల్లీలు కనుక డబ్బాలో ఉంటే అప్పటికప్పుడు ఇంకేం కుదరకపోతే ఈ చట్నీ చేసేసుకుంటాం. 5 నిమిషాల్లో. కొంచెం వర్షాకాలం శీతాకాలం చాలా హాయిగా ఉంటాయండి. పల్లీలు వేయించి డబ్బాలో ఉంచుకోండి, ద బెస్ట్. 10 నిమిషాల్లో అయిపోతుంది ఏర్పాటు. 10 కాదు 5 నిమిషాల్లో కూడా చేసేసుకోవచ్చు. 2 మెథడ్స్ చెప్తాను, వాళ్ళు చెప్పిన 2 నేను చేస్తున్నవి కూడా. ఒకటేమో ఎండుమిర్చి చింతపండు జీలకర్రతోటి, రెండోదేమో పచ్చిమిర్చి టమాటాతోటి. ఈ రెండిట్లలోనూ మీరు పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఆన్ యువర్ ఓన్ చాయిస్. మనం కావాలంటే వేసుకుందాం, లేకపోతే లేదు. పల్లీలు వేయించి పక్కన పెట్టాను ఆల్రెడీ. మీరు కూడా పల్లీలు వేయించండి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఏమైనా డబ్బాలో పోసి పెట్టుకోండి. ఒక గుప్పెడు తీసి ఇప్పుడు పచ్చడి చేసుకోండి, అంతే. 1 స్పూన్ నూనె వేసుకుందామండి. దీనికి అంతకంటే ఏం అక్కర్లేదు. ఒక సింపుల్ తాలింపు అంతే. మనం ఒక గుప్పెడు పల్లీలు అంటే 1/2 కప్పు పల్లీలు పచ్చడి చేసుకుంటున్నాం అనుకోండి. అలాగే 1/2 కప్పు కావాలి. ఒక 10 కనీసం ఎండుమిర్చి, తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు. ఈ చింతపండుని హాట్ వాటర్లో పోసి నానబెడితే మంచిదండి. వేడి నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకున్నా, జస్ట్ అట్లా కడిగి పక్కన పెడితే ఒక 5 నిమిషాలు మనం తాలింపేసి నూరే టైంకి ఇది మెత్తగా అయిపోతుంది. నీళ్ళల్లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి, అంతే. తాలింపులో 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఏం పెద్ద హడావిడి లేదనమాట. పల్లీలు కనుక ముందే వేయిస్తే ఈ వీలు, లేదంటే పల్లీలు ఇందులో పడేసి వేయించుకోవాలి మనం. ఇందులో ఇంగువ వ్యవహారం లేదండి. జీలకర్ర వేగిపోయాక ఎండుమిర్చి మనకు కావాల్సినన్ని ఇందులో వేయించుకోవాలి. మనకి మిక్సీ ఐడియాలు వచ్చాక ఇట్లా ఫుల్గా వేసేసుకుంటామండి. మిక్సీలో పడేస్తే గ్రైండ్ అయిపోతుంది. రోట్లో రుబ్బేటప్పుడు ఇట్లా పూర్తి మిరపకాయలు కాకుండా ముక్కలు చేస్తే దంచుకోవటం చాలా సులువుగా ఉంటుంది. పాత రోజుల్లో ముక్కలు తుంచి వేసేవాళ్ళం, ఇప్పుడు అలవాటు తప్పిపోయిందనమాట. వేగిపోయింది. దీన్ని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకుందాము. అండ్ పోపు నెంబర్ 2 చూద్దాం. చూడండి, ఇప్పుడు కాస్త నూనె వేసుకోవటము. మళ్ళీ అదే అరకప్పు పల్లీలకి ఒక 1/2 డజన్ కనీసం పచ్చిమిర్చి. 1 స్పూన్ నూనె వేసాం కదా, ఇందులో కొద్దిగా మినపప్పు, కాసిని ఆవాలు వేసి కొంచెం వేగనిద్దాం వీటిని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మిర్చి కొద్దిగా వేగనిద్దాము. కాస్త పచ్చివాసన పోయేలాగా చేస్తే బాగుంటుంది. ఒక పెద్ద టమాటో వేసాను. కొంచెం ఒక చింతపండు రెబ్బని దాంట్లో పెట్టేద్దాం. చింతపండులో పుల్లలు లేకుండా చేయండి. ఏరేసి కొద్దిగా ఒకసారి తడిపి దాన్ని జస్ట్ కడగటమే దీంతో పాటు పెడదాం. ఏదైనా పెద్ద మూత పెడితే 1 నిమిషంలో మగ్గిపోతుందండి.
మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఈ తాలింపు రెండో పచ్చడిలోకి. ఇందులో మీరు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు జీలకర్ర వేస్తే అసలు ఎంటైర్లీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నాకు అది అంత పెద్ద ఎక్కలేదండి. ధనియాలు వేసుకుని చూశాను, అంత బాగా ఎక్కలేదు. ఒకరింట్లో తిని చూసా, వాళ్ళ రుచి వాళ్ళకి అదే అలవాటట. మీరు కావాలంటే వేసుకోవచ్చు అవి కూడా. ఇలా కూడా బాగుంటుంది. దీన్ని వేగనిద్దాము. ఈ లోపల ఏం చేద్దామంటే మనం పల్లీలు దంచి పెట్టుకుందాం. మన నెంబర్ 1 పోపు, నెంబర్ 2 పోపు రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 2 పచ్చళ్ళు నూరేసుకుందాం. మొట్టమొదట సగం పల్లీలు ఒక్కసారి దంచి కొంచెం చిన్న కారం ఉండనివ్వండి, మెత్తగా చేయకూడదు. మిక్సీలో వేసామనుకోండి పిండి అయిపోతుంది. ఈ టేస్ట్ మాత్రం రాదు మిక్సీలో వేస్తే. అందుకని మనం కాస్త రోట్లో దంచుకుంటే బాగుంటుంది. ఒకవేళ మిక్సీలో వేసినా డిప్ చేస్తే ఎక్కువగా మొత్తం తిప్పేసేయకుండా చేసి కొంచెం బరకు ఉంచుకుంటే బాగుంటుంది. పల్లీలు దంచి పక్కన పెట్టాను. మనం మొదట వేయించుకున్నాం కదా పోపు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు నానబెట్టమని చెప్పాను. అది ముందు రోట్లో వేసి దంచేద్దాం. ఒక 2-3 వెల్లుల్లిపాయ గర్భాలు ఒలిచేయండి. చాలా మందికండి ఒలిచే అలవాటు ఉండదు, దంచేస్తే అదే నలిగిపోతుంది అని. కానీ వెల్లుల్లిపాయ పొట్టుతోటి ఒక ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు అది అంగిట్లో అతుక్కుపోతుంది. చిన్నపిల్లలు తింటే చాలా ప్రమాదం. పెద్దవాళ్ళు కూడా, ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ థ్రోట్ అది డ్రైగా ఉంటుంది కదా, అది అతుక్కుందంటే ఇబ్బంది. ఒలిచి వాడటంని అలవాటు చేసుకోండి. ఆ 2 అవి వేసేద్దాం. అందులో చింతపండు ఇందాక కడిగి పక్కన పెట్టాను కదా, అది కూడా వేసేస్తాం. తర్వాత దీని రుచికి సరిపడా ఉప్పు మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. సైంధవలవణము అలాంటివి వేసే అలవాటు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే కాస్త తక్కువ. రాళ్ల ఉప్పు అలవాటు ఉంటే మరీ మంచిదండి. ఎట్లాగూ రోట్లోనే కాబట్టి నలిగిపోతుంది. ఒకవేళ మీకు ఉల్లిపాయ కావాలి, ఈ పూటే మనం ఖర్చు పెట్టేస్తాం, కొంచెమే చేసుకుంటున్నామంటే ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కేసి దంచేసి అప్పుడు పల్లి పొడి వేసుకోవచ్చు. మీ చాయిస్. లేకపోయినా బాగానే ఉంటుంది. లేదా అన్నంలో నలుచుకుని కూడా తినచ్చు. ఇప్పుడు ఈ పల్లి పొడి పక్కన ఇందాక 2 దెబ్బలు కొట్టి పక్కన పెట్టాయి కదా, అది ఇందులో వేసేద్దాం. ఆ హోటల్ ఆవిడండి తిరుపతి వెళ్ళేటప్పుడు తిన్నామని చెప్పానా, ఎండుమిరపకాయలు వేసుకుని చేసే పచ్చడి చిమ్మిడి ముద్దలాగా రావాలమ్మా అని చెప్పింది. ఈవెన్ మా సత్యవతి కూడా అలాగే చెప్తుంది. ఇందులో నీరు పెట్టకూడదు, తడి చేయకూడదు. అప్పుడు 2-3 రోజులు నిల్వ ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇందులో ఇంకా మళ్ళీ తాలింపు మళ్ళీ వ్యవహారం ఏం లేదు. మీకు కావాలంటే ఉల్లిపాయలు, లేకపోతే లేదు. తీసేద్దాం. చూడండి, చక్కగా చిన్న ఉండ అన్నంలో మీద పెట్టి వేడివేడి అన్నంలో నెయ్యి కానీ మంచి నూనె కానీ, నూనె వేసుకున్నా కూడా బాగుంటుందండి. కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది. మామూలుగా మనకి తెలియదు, కొన్ని ప్రాంతాల వారీగా ఈ రాయలసీమ వైపు అక్కడ ఈ పచ్చళ్ళు చేస్తారు. మనకి అలవాటు లేదు. అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఆ రుచి చూస్తాం కదా, అప్పుడు దాని సొగసేంటో తెలుస్తుంది. మనం కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు రెండో పచ్చడి చేద్దాం. నేను పల్లి పొడి ఇందాక దంచి పెట్టేశానండి. దాంతోపాటు చేసేటప్పుడే పల్లీలు కొంచెం దంచాను. ఇంకొంచెం మెత్తగా చేద్దామంటే ఇంకొకసారి దంచుకుందాం. దీన్ని బరగ్గా ఉంది బాగా. ఆల్రెడీ కారం ఉంది, ఏం కాదు. కానీ ఇందులోనే మనం ఈ పచ్చిమిరపకాయలు ఇందాక ఇది పెట్టాం కదా, ఈ పోపు వేసుకుని నూరేసుకుందాం. వేడిగా లేదండి, బాగా చల్లారిపోయింది. ఈ పోపు దంచేద్దాం. మొదట ఇందులోనే చింతపండు కూడా వేసాం కదా, జాగ్రత్త. ఈ టమాటాలు అవి దంచేటప్పుడు కంట్లో చింది పడే ప్రమాదం ఉంది.
ఒక 3-4 వెల్లుల్లిపాయలు మీ చాయిస్ ప్రకారం వేసుకోండి. అది కూడా పచ్చడితో పాటు దంచేస్తే వాసన బాగుంటుంది. నలిగిపోయింది కదా, సరిపడా ఉప్పు వేద్దాం ఇందులో. అప్పుడు ఈ ముందే దంచి పెట్టుకున్న పల్లి పొడిని ఇందులో వేసేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు ఈవెన్గా అంటే మొత్తం నలిగిపోతే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం ముక్క చక్కగా ఉంటేనే బాగుంటుంది. రోటి పచ్చడి ప్రత్యేకతే అది. మనం మిక్సీలో వేస్తే మొత్తం అంతా శుద్ధ అయిపోయి ఇడ్లీ పచ్చడిలాగా తయారవుతుంది. అంత శుద్ధ చేయకండి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే చిన్న చిన్నగా విప్ చేస్తూ సింగిల్ 1 నెంబర్లోనే ఒకసారి అట్లా నడిపించడం, వెనక్కి తీసేస్తే కనుక పచ్చడి కొంచెం రోటి పచ్చడి స్టైల్లో వస్తుంది. ఇదిగో పచ్చడి నలిగిపోయింది. ఇందులో మనం ఏం చేయొచ్చు, మీకు కావాలనుకుంటే సన్నగా ఉల్లిపాయలు తరిగి ఒక దెబ్బేసి దీంట్లోనే చేసుకోవచ్చు. లేదా కొంచెం కొత్తిమీర వేసి రోట్లోనే దంచేసామనుకోండి, లుక్ బాగుంటుంది. కొత్తిమీర నలిగిపోయి రుచి కూడా బాగుంటుంది. గుమాయిస్తుంది, వాసన చాలా బాగుంది ఇది. ఎప్పుడు సరే, అస్సలు తడి చేయి చేయించకుండా ఉంటే కనుక సాయంత్రానికి రేపొద్దుటికి కూడా ఇది బాగుంటుందండి. ఈ సీజన్లో మీరు ఇందులో నీళ్లు పోసి నీళ్లు చేర్చి రుబ్బేమనుకోండి ఉండదు, సాయంత్రానికి వాసన బాగుండదు. తడి లేకుండా ఉంటేనే ఏ పచ్చడైనా నిల్వ ఉంటుంది. ఇవి ఇంచుమించుగా నో ఆయిల్ పచ్చళ్ళుగానే వెళ్తాయి. ఎందుకంటే పల్లీలలో ఆటోమేటిక్గా కొంత నూనె ఉంటుంది కదా, అది సరిపోతుంది. కాదు మీకు ఆయిలీగా కావాలి అంటే పైన కొంచెం నూనె తిరగమాత పెట్టుకోండి. చిన్నది జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. లేకపోయినా వచ్చిన నష్టం ఏం లేదండి, చక్కగా ఉంటుంది. పల్లి పచ్చడి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు ఒకే వీడియోలో ఉన్నాయి. మీకు ఇది కావాలంటే ఇది చేసుకోండి, ఇది నచ్చితే ఇది తీసుకోండి. మీ ఇష్టం వచ్చింది ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.